శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ 20 రోజుల్లో ఉద్యోగం కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాము. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారి నెల నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. ద్వాదశ రాశి ఫలితాలన్నీ ఎలా ఉన్నాయో చెప్తాను మీకు. జ్యోతిష్ శాస్త్రరీత్యా వృశ్చిక రాశి మిత్రులారా, నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, జూలై 10వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గల శుభాశుభ ఫలితాలు. అదేంటండి గురుగారు, మీరు వృశ్చిక రాశి గురించి గొప్ప చెప్తున్న మిగతా రాశి బాగాలేదంటే, వృశ్చిక రాశిలో ఈ ప్రపంచంలో ఎవరైనా వృశ్చిక రాశి ఉంటే వాళ్ళు నా దగ్గర జాతకం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కోసమే పుట్టిన వాళ్ళేమో. నేను వృశ్చిక రాశి గురించి నేను కొంచెం ఎక్కువ అన్ని చేశాను. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ నెల మీకు ఎలా ఉండబోతుందంటే ఫలితాలు పొందుతారు. ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు? ఫస్ట్, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉండిందంటే అవన్నీ తొలగించబడతాయండి. గ్రహస్థితులు ఎలా ఉన్నాయి మీకు? కుజుల ప్రభావం ధైర్యాన్ని, పోరాట పటిమను పెంచుతాడు. గురుగ్రహం మీకు దైవానుగ్రహం, గౌరవం, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. శని కష్టాన్ని పరీక్షించిన చివరికి విజయాన్ని మీ వైపు తిప్పుతాడు. రాహు కొత్త అవకాశాలు ఇస్తాడు. కేతు అంతర్ముఖ ఆలోచనలు పెంచి సరైన నిర్ణయాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా వ్యాపారంలో వేగంగా అభివృద్ధి కనిపిస్తుంది. నిర్మాణం, మైనింగ్స్, ఇనుము, రసాయనాలు, మెడికల్, సెక్యూరిటీ, డిజిటల్ సేవలు, వ్యవసాయ అనుబంధ రంగంలో ఉన్న వారికి లాభాలు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు సరైన ప్రణాళికతో చేస్తే దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుంది. ఇక ఆర్థికంగా చూస్తే గతంలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. నిలిచిపోయిన చెల్లింపులు అందుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అనవసర ఖర్చులు నియంత్రించే పొదుపు పెరుగుతుంది. కుటుంబ అవసరాల కోసం చేసే ఖర్చులు శుభప్రదంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి, ఉన్నతాధికారులకు గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి, జీతం పెంపు, కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోరుకున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆహ్వానాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా ప్రభుత్వ రంగంలో ఏ పనులు జరుగుతుందంటే, ప్రభుత్వ ఉద్యోగ బదిలీ, పదోన్నతి లేదా కొత్త బాధ్యత లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ టెండర్ లైసెన్స్ పెండింగ్ ఫైళ్లు పూర్తి అవుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ మద్దతు పెరుగుతుంది. ప్రైవేటు ఉద్యోగాలు, ఐటీ, డిఫెన్స్, ఫార్మా, బ్యాంకింగ్, మల్టీనేషనల్ సంస్థలు, సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. విదేశీయ ప్రాజెక్టు పనిచేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం వల్ల నిలిచిపోయిన పనులు పెరుగుతాయి. సోదరులు, బంధువులతో ఉన్న విభేదాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం శ్రద్ధ వహిస్తుంది. ప్రేమ, దాంపత్యం ఉన్నవారికి సంబంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకం పెరుగుతుంది. కోపాన్ని తగ్గించి మాట్లాడితే బంధం బలపడుతుంది. సినిమా రంగం వారికి మంచి అవకాశం. గెట్ రెడీ. సినిమా రంగమా, గెట్ రెడీ. వృశ్చిక రాశిలో ఉన్న సినిమా రంగం వారందరికీ మంచి అవకాశాలు. యూట్యూబ్, టెలివిజన్, సంగీతం, రచన, యాక్షన్, టెక్నికల్, డిజిటల్ మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు. మీ కృషికి ఆలస్యమైన మంచి గుర్తింపు వస్తుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరిగి
సమాజంలో గొప్ప స్థితికి వెళ్ళే అవకాశాలు 100% ఉంది. గెట్ రెడీ వృశ్చిక రాశి మిత్రులారా, కళాకారులందరూ గెట్ రెడీ. ఇంకా కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. భూమి, ఆస్తి, వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారంలో పరిష్కారం వచ్చే అవకాశం ఉన్నాయి. ఇంకా విదేశీయ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి కొన్ని అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ స్థిరపడి ఉద్యోగం ఉండి పోగొట్టుకున్న వాళ్ళకి మళ్ళీ లెటర్ స్టార్ట్ అవుతున్నాయి, రండి జాయిన్ అవ్వండి చెప్పే అవకాశం ఉన్నాయి. ధైర్యంగా ఉండండి. వృశ్చిక రాశి మిత్రులారు, బాగా అలసిపోయారండి మీరు సమస్యలతో. ఇప్పుడు మీకు రాబోతుంది చూడండి, టన్స్ అనుగ్రహం రాబోతుంది చూడండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మార్కెట్ స్తబ్దతగా ఉంది, కానీ కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేయండి, లేదా పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టండి. రానున్న రోజులు మీదే అని చెప్పొచ్చు. ఇంకా హోటల్, హాస్పిటల్, కన్సల్టెన్సీ, ఫినాన్స్, లాజిస్టిక్, ట్రావెల్ పరిశ్రమల వారికి ఆదాయం పెరుగుతుంది, కస్టమర్లు పెరుగుతారు. ఆరోగ్యపరంగా బ్లడ్ ప్రెషర్స్, కీళ్ల నొప్పులు, కడుపు సంబంధిత సమస్యలు, అలసట, ఏదైనా ఒక అకాల వార్త వినడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఈ కాలంలో కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమస్య. రైతులకు వ్యవసాయంలో మంచి దిగుబడి కనబడుతుంది. పత్తి, మిర్చి, పుష్పధాన్యాలు, ఉద్యానవనాలు పంటలు సాగే అవకాశాలు బాగా కనబడతాయి. విద్యార్థులకి పోటీ పరీక్ష, పోలీస్, డిఫెన్స్, మెడికల్స్, ఇంజనీరింగ్, సివిల్స్, పరిశోధన రంగంలో ప్రయత్నం చేస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. గెట్ రెడీ. అదృష్టమైనటువంటి దినాలు 12, 15, 19, 24, 28, 30. అదృష్ట సంఖ్య 9 మరియు 3. అదృష్ట రంగులు ఎరుపు, ముదురు ఎరుపు, కాషాయం. అదృష్ట దిక్కు దక్షిణ దిక్కు. ఈ ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి లేదా ఆంజనేయ స్వామి వారికి ఎర్రని పొడితో అర్చన చేయండి, ఒక మంచి పరిహారం. ఓం అంగారకాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ ప్రదక్షిణం చేయండి. మంగళవారం ఎర్ర కందులు దానం చేయండి, వల్ల కుజగ్రహం అనుకూలమవుతుంది. బెల్లం, రాగి పాత్రలు, ఎరుపు వస్త్రాలు విద్యార్థులకు ఇవ్వండి, పుస్తకాలు ఇవ్వండి, పెన్సిల్స్ ఇవ్వండి, పేదవాళ్ళకి అన్నదానం చేయండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందుతారు. ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే ఈ కాలం మీ జీవితంలో కొత్త విజయానికి కొత్త బాట ఇస్తుంది. వృశ్చిక రాశి భక్తులారా, యూజ్ దిస్ యువర్ టైం. విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 42 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాము. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు. ఆధ్యాత్మిక సేవలు, హాస్పిటాలిటీ, ఈ యొక్క హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సర్వీసెస్, హాస్పిటల్, ఎడ్యుకేషన్, ట్రావెల్స్, ఫైనాన్స్, ఎన్జిఓస్, వీళ్ళకందరికీ కూడా చాలా మంచి అవకాశాలు జరుగుతున్నాయి. నిద్రలేనితనం, జీర్ణకోశ సమస్యలు, ఆరోగ్యపరంగా కాళ్ళ నొప్పులు, అలసట, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమయానికి విశ్రాంతి తీసుకోండి. చాలండి, ఏళ్ళనాటి శని నడుస్తుంది. ఎంత వ్యవహారం చేయాలో అంతే వ్యవహారం చేయకండి, అతిగా వెళ్ళకండి. రైతులకు వరి, చేపలు పెంపకం, రొయ్యలు, ఉద్యానవనలు, పంటలు, పూల సాగు, పాడి పరిశ్రమలో ఉన్న రైతులకి మంచి లాభాలు వస్తుంది. ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సబ్సిడీల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు వ్యవసాయదారులకి ఉన్నాయి.
ఉత్తమ వ్యవసాయదారుడు అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి ఫార్మా, మెడికల్స్ ఇవన్నీ బాగా కలిసి వస్తుంది. విదేశీ విద్య, పరిశోధనా రంగం, పిహెచ్డి చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. సివిల్స్, చార్టెడ్ అకౌంట్స్ కి మంచి అవకాశాలు ఉన్నాయి. అదృష్ట దినాలు 12, 16, 20, 24, 29, 30. అదృష్ట సంఖ్య 3, 7, 9. అదృష్ట రంగులు పసుపు, లేత నీల రంగు, తెలుపు, అదే స్కై బ్లూ అంటారు కదా అది. అదృష్ట దిక్కు ఈశాన్యం కూడా చెప్పచ్చు. ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామి లేదా దత్తాత్రేయ స్వామిని దర్శించండి. ఓం బృహస్పతే నమః అని చెప్పి 108 సార్లు పారాయణం చేయండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. శనగపప్పు, పసుపు వస్త్రాలు, పుస్తకాలు, విద్యార్థులకు విద్యా సామగ్రిలు అందించండి. ఆలయాల్లో అన్నదానం, గోశాల్లో పచ్చగడ్డి దానం అంటే గురుగ్రహ అనుగ్రహం మరింత పెరుగుతుంది. ఓవరాల్ గా దైవ భక్తితో, వివేకంతో వినియోగించుకుంటే ఈ కాలం మీ జీవితంలో గొప్ప విజయాలకి నాంది పలుకుతుంది. విజయోస్తు. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య క్షేమాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ అయ్యప్ప స్వామి 18 అవతారంలో దేవాలయం జీవకోన తిరుపతిలో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆశీస్సులతో మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. వందే మాతరం, వందే మాతరం.